జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం దేవర. యువసుధ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా మిక్కిలినేని సుధాకర్ తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీడియోలోకి వెళ్లే ముందు మా సోషల్ పోస్ట్ ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేయండి. అంతేకాకుండా ప్రతి వీడియోలో మేమిచ్చే పోల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పైన కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ మీద మంచి ఎక్స్ప్లెనేషన్ తో వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ప్రశ్న: సినిమా టికెట్ల ధరలు పెంచడం వల్ల ఎవరు ఎక్కువగా నష్టపోతారు? ఏ సామాన్యులు, బి నిర్మాత, సి ప్రభుత్వం, డి నాకు తెలియదు. మీ విలువైన ఆన్సర్ ను కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆస్కార్ అవార్డు విన్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. యాక్టింగ్ లో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ సినిమాలో ఆ పాత్రకు 100% న్యాయం చేసే కెపాసిటీ ఉన్న హీరో. యాక్షన్, సెంటిమెంట్, డాన్స్, కామెడీ ఇలా ఏ విభాగంలోనైనా సూపర్ గా పర్ఫార్మ్ చేయగలడన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. మరి ఈ అంచనాలను అందుకుంటాడా అన్నది వేచి చూడాలి. ఈ నెల 27న రిలీజ్ కానున్న ఈ సినిమాకు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే బుక్ మై షోలో దాదాపు ఆ రోజు షోకు టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అని చూపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు టికెట్ రేట్స్ భారీగా పెంచారు. ఏషియన్ సినిమాస్ లో గోల్డ్ టికెట్ ధర మామూలుగా 200 రూపాయలుగా ఉంటే ప్రస్తుతం 410కి పెరిగింది. రిక్లైనర్ సీట్ ప్రైస్ ను 300 నుంచి 470కి పెంచారు. అండ్ ఐనాక్స్ లో 150 రూపాయల టికెట్ ను ఏకంగా 400కి పెంచారు. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్ల విషయానికి వస్తే బాల్కనీ టికెట్ 150 నుంచి 235 రూపాయలకు పెంచారు. దీంతో సామాన్యులు టికెట్ కొనాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలంటే మామూలు రోజుల్లోనే 1000 రూపాయలపైనే ఖర్చయ్యేది. ప్రస్తుతం ఇది 2000కు మించిపోయేలా ఉంది. పాన్ ఇండియా సినిమాల పేరుతో 100 కోట్ల బడ్జెట్ సినిమా పైన పెట్టి ఆ మొత్తాన్ని రాబట్టుకునేందుకు ఫైనల్ గా మళ్లీ ప్రేక్షకుడిపైనే భారం మోపుతున్నారు. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో స్పెషల్ మార్నింగ్ షోకు పర్మిషన్ ఇచ్చాయి 2 తెలుగు రాష్ట్రాలు. దీంతో మొదటి రోజే దాదాపు 100 కోట్ల పైనే వసూళ్లు రాబట్టేలా ఉంది ఈ సినిమా. ఇదిలా ఉంటే రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి సినిమాకు పెంచని టికెట్ ధరలు ప్రస్తుతం దేవర సినిమాకు మాత్రమే ఎందుకు పెంచారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ షోకు పర్మిషన్లు ఇచ్చి అధికంగా వసూళ్లు చేసుకునే విధంగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారనే డౌట్ స్టార్ట్ అయ్యాయి. ఏపీలో ఉన్నది టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం. నందమూరి ఫ్యామిలీకి బాగా దగ్గర వ్యక్తి చంద్రబాబు అన్న విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా టీడీపీ అనుకూల మనిషే సీఎం గా ఉన్నందువల్ల టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మా హీరో సినిమాకు ఎందుకు టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం ఇవ్వలేదంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అయితే త్వరలో రిలీజ్ కానున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు కూడా టికెట్ రేట్స్ పెంచుకొని స్పెషల్ షోకు పర్మిషన్స్ ఇస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ దిస్ వీడియో. Don't forget to subscribe Social Post TV for latest updates.